హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఏం చేస్తున్నానని చూసారా? ఇది జెల్లీ బర్ఫీ అంటారండి. స్వీట్ షాపుల్లో చాలా రేట్ ఎక్కువ, చాలా బాగుంటుంది. అదేదో మనమే ఇంట్లోనే తయారు చేసుకుందాం. స్వీట్ షాపులో ఉన్నట్టే టేస్టీ ఉంటుంది, దాని స్ట్రక్చర్ కూడా అలానే వస్తుంది. చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేస్తాను, ఏమేమి వేస్తాను చూపిస్తారండి. మా పిల్లలు ఇద్దరైతే ఒకరు డ్రై ఫ్రూట్స్, ఒకరేమో బీట్రూట్ కట్ చేస్తున్నారు. మనం అందులో ఫుడ్ కలర్ ఏదైనా వేసి చేస్తారండి స్వీట్ షాపుల్లో. మనం అయితే ఆర్గానిక్ పద్ధతిలో నేనైతే బీట్రూట్ జ్యూస్తో చేస్తానండి. బీట్రూట్ జ్యూస్తో చేస్తాను కదా, చాలా బాగుంటుంది. బీట్రూట్ తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకుందాం అండి. ఇలాగా మిక్సీ జార్లో ముక్కలన్నీ వేసేసి అందులో 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి కదా. ఇలా మెత్తగా మనం జ్యూస్ చేసుకుంటాం కదా, అలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఒక జ్యూస్ జార్లో వేసి ఆ జ్యూస్ మొత్తం కిందకి వచ్చేటట్టు చేసేసుకుందాం అండి. ఏదైనా గరిటతోని దేనితోనైనా ఇలా అదుపుకుంటే మొత్తం జ్యూస్ అంతా కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ పల్పును కూడా మళ్ళీ జ్యూస్ గిన్నెలో వేసి ఇంకొకసారి జ్యూస్ పట్టుకుందాం అండి. మిక్సీలో వేసి ఇంకొకసారి కూడా ఇంకొక కప్పు నీళ్ళు పోసి ఇంకొకసారి జ్యూస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనకి బర్ఫీకి సరిపడా జ్యూస్ సరిపోయిందండి. ఇలాగా ఇప్పుడు మళ్ళీ గరిటతో ఇలా అదుముకుందాం, మొత్తం అంతా వచ్చేస్తుంది. పలుపుని పడేద్దాం. ఇంకా దీంట్లో ఇంకేం ఉండదు, రసం మొత్తం పిండేసినాం కదా, ఇంక ఈ పలుపులో ఏం ఉండదు. ఇప్పుడు దీన్ని కొలుచుకుందాం అండి కప్పుతోని. నేను ఒక 2 కప్పులు తీసుకుంటున్నానండి. దీన్ని నేను ఏంటంటే కార్న్ఫ్లవర్తో చేస్తానండి. కార్న్ఫ్లవర్తో వద్దనుకునే వాళ్ళు సగ్గు బియ్యం ఉంటాయి కదా, సగ్గు బియ్యాన్ని మెత్త పొడి చేసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమో ఎవరైనా ఎప్పుడేం తిన్నారో లేదో తెలియదు, కానీ నేనైతే చాలాసార్లు తిన్నాను. ఈ బర్ఫీ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో పుల్లారెడ్డిలోనైతే ఎక్కువ నెయ్యి చేస్తారేమో, చాలా బాగుంటుంది. అదే విధంగా నేను కూడా తయారు చేస్తున్నానండి. నెయ్యి అది ఎక్కువ పడుతుంది. ఇలాగ కార్న్ఫ్లవర్ ఆ జ్యూస్లో వేసేసుకొని ఇలాగ ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకుందాం అండి. ఇలా కలిపేసుకునే దాన్ని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాం. నేనేంటి అంటే స్టీల్ కళాయి పెట్టుకున్నాను. స్టీల్ కళాయి అయితే అస్సలు పెట్టుకోవద్దండి, ఎందుకంటే అది ఊరికే వేడెక్కిపోయి అడుగున మాడిపోతుంటుంది. మనం దీన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలుపుతూనే ఉండాలండి. ఎవరైనా నాన్ స్టిక్ కళాయి ఏదైనా పెట్టుకుంటే మంచిది. నేను అందులో నుంచి నాన్ స్టిక్లోకి మార్చేసినాను. ఇలా ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలండి. మొత్తం ఆ జ్యూస్ కార్న్ఫ్లవర్ వేసాం కదా, దాన్ని ఇలా ముద్దగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. నేనైతే 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. స్పూన్ అంటే పెద్దదేనండి. నెయ్యి అంత వేసుకుంటే దీని టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ ముద్దలో నెయ్యి వేస్తున్నాం కదా, చూసారు కదా, గరిటికి అంటుకుంటుంది కదా, నెయ్యి ఆ ముద్దలో నుంచి వదలాలండి. అప్పుడు ఇది తయారైనట్టు. ఇలా మొత్తం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకున్నాం కదా, ఇది ముద్ద బాగా నెయ్యి వదులుతుంది కదా. ఇప్పుడు మనం దీనికి స్వీట్కి సరిపడినంత పంచదార వేసుకుంటున్నాను. నేనైతే 1 కప్పు వేసుకున్నానండి. దీనికైతే కప్పున్నర వేసుకుంటే స్వీట్ బాగుంటుందండి. నేనైతే ఎక్కువ స్వీట్ తిన్నాను కాబట్టి నేను కప్పు వేసుకున్నాను. 1 కప్పు పంచదార వేసుకోవాలని. పంచదార మొత్తం ఈ ముద్దలో కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకోవాలండి. నిజంగా చాలా ఓపిక ఉండాలండి, కలుపుతూనే ఉండాలి. అది చేసే లోపల మనం దాన్ని ఒక బౌల్లోని కానీ ఏదైనా ఇలాంటి బాక్స్లోని కానీ తీసుకోవడానికి ఒక బాక్స్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని మొత్తం నెయ్యి మొత్తం ఆ బాక్స్ నిండా రాసుకోవాలండి. ఇందాక డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదా, కొన్ని డ్రై ఫ్రూట్స్ దాని అడుగున వేసుకుంటానండి. మొత్తం పంచదార అంతా కరిగిపోయి చూసారు ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా. మీరు స్వీట్ అంటే ఇష్టపడతారా? స్వీట్ ఇష్టపడేటోళ్ళు ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి, కాకపోతే కొంచెం కష్టపడాలి. కానీ డ్రై ఫ్రూట్స్ని ఈ ముద్దలు వేసుకొని మొత్తం డ్రై ఫ్రూట్స్ ఈ ముద్ద మొత్తం కలిసిపోయేటట్టు కలిపేస్తానండి. మొత్తం కలిసిపోయింది కదా, ఇందాక మనం బాక్స్కి ఆయిల్ నెయ్యి రాసుకున్నాం కదా, ఆ బాక్స్లోకి ముద్దను మొత్తం తీసేసుకుందాం అండి. ఈ మిశ్రమాన్ని మొత్తం తీసేసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం దీనికి అద్దేసుకోవాలి. ఇక బాక్స్కి మొత్తం ఇలాగా మనం కోసేటప్పుడు బాగా వస్తుందండి. ఇలాగ నేలకేసి కొడితే ఎక్కడైనా గ్యాప్ ఉంటే గ్యాప్ లేకుండా అది గ్యాప్ కలిసిపోతుంది. అప్పుడు మనం కోసినప్పుడు విడివిడిగా బాగా వస్తాయండి. అందుకే ఇలా నేలకేసి కొట్టాను కదా. ఇందాక డ్రై ఫ్రూట్స్ కొంచెం అడిగినాయి, కొంచెం ఆ మిశ్రమంలో వేసాం కదా కలిపినప్పుడు. ఇప్పుడు కొన్ని మేర వేసుకుంటే బాగుంటాయండి. మనం తినేటప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఇలాగా ఇప్పుడు స్వీట్ షాపుల్లో అక్కడ ఎత్తకక్కర్లేదు, మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇగోండి అయిపోయింది, చూసారా ఎంత బాగా వచ్చిందో స్ట్రెచ్చరు. టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉన్నదండి, ఎందుకంటే మనం నెయ్యి బాగా వేసాం కదా, నెయ్యి అంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంది, మాకైతే సాయంత్రం కల్లా అయిపోయినాయి, అంతలాగా నచ్చేసింది మా పిల్లలకి. ఇలాంటివి చేసి పెడితే భలే హ్యాపీగా తింటారండి. కొంతమంది బీట్రూట్ అది తింటారు కదా, ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మా వీడియో చూసి ఎవరైనా తయారు చేసిన వాళ్ళు ఉంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.